పెట్టుబడులు వస్తాయి, ప్రజలకు ఒక భరోసా విశ్వాసం ఏర్పడుతుంది. పోనీ అప్పులు పక్కకు పెట్టి అప్పులు కానీ ఖర్చు లేని పనులు చేస్తున్నారంటే అది చేస్తలేరు. ఇవాళ మీరు ఒక 5 డిమాండ్ మేము చేస్తున్నాం, మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. ఇప్పుడు డ్రగ్స్ కేసు దాని మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిట్ వేసింది. ఈ డ్రగ్స్ కేసు ఏమైందో మీరు తిరిగి చూడండి. దానిలో ఎంత పెద్దోళ్ళైనా గుంజుకారండి బయటికి. మొత్తం డ్రగ్స్ కేసులు మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు. పెద్ద పెద్దోళ్ళు హస్తం ఉందని చెప్పి దాన్ని మూసేసిండు. రాష్ట్ర అప్పుడు నన్ను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క వారం రోజులు మొత్తం ఏగా ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిండు. టీవీలలో బ్రేకింగ్లు మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం షేక్ అయిపోయారు. ఎవరిని ఇష్టపెట్టాం అని అధికారం తిట్టిండు, వాళ్ళు తిట్టిండు. డ్రగ్స్ కేసు పోయింది. అధ్యాయాల బయటికి వాళ్ళ ఇంటర్మీడియట్ విద్యార్థులు, చాలామంది ఇంటర్మీడియట్ విద్యార్థులు గ్లోబరీనా అనే మూర్ఖత్వ సంస్థ వల్ల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ చాలామంది పసి పిల్లలని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషయాలు విచారణ జరపండి. దానిలో కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉంది. అలా గ్లోబరీనా సంస్థ వెనుక ఎవరున్నారు? ఎవరి బినామీ సంస్థ? డ్రగ్స్ కేసు మూసేయడానికి కారకులు ఎవరు? గ్లోబరీనా ఇంటర్మీడియట్ విద్యార్థుల విచారణను మూసేయడానికి కారకులు ఎవరు? పట్టుకరండి వాళ్ళను. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో ఎందుకు విచారణ మళ్ళీ కొనసాగిస్తలేరు మీరు? లీకేజ్ కారకులు ఎవరు పిఎల్ ఉన్నారు? టీఎస్పీఎస్సీ కేసును నిర్వీర్యం చేసింది ఎవరు? నిర్వీర్యం చేసే వ్యక్తులను కూడా మీరు విచారణ జరపాలి. 317 జీవోను సవరించరా? చెట్టుకోరు పుట్టకోరై ఇప్పటి కూడా ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఉపయోగం తీసుకోండి. దానివల్ల లాభపడితే వాళ్ళని కొనసాగించండి, సవరించండి వాటిని. ఇవాళ ఇప్పటి కూడా చాలా మంది ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు 317 జీవో వల్ల. దాన్ని మీరు సవరిస్తారా? ఖర్చు లేని పని అంతా కూడా మీకు పైసలు వచ్చే పని చెప్తాయి. నయీం కేసు, నయీంని ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు ఏమైంది? ఎన్కౌంటర్ చేసే సమయంలో విచారణ సంస్థకు సంబంధించిన అధికారులే లారీలు డాక్యుమెంట్స్ దొరికినాయి, వీటి మీద విచారణ జరుపుతామని చెప్పి అప్పుడు విచారణ జరుపుతున్నది అధికారులే స్పష్టం చేశారు. మరి నయీము అక్రమంగా సంపాదించిన ఆస్తి పాస్తులు ఎవరి దగ్గర ఉన్నాయి? నయీము